హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి వెనస్డే అండ్ థర్స్డే 2 days ఏం జరిగింది అనేది చూడబోతున్నారు. దట్ ఆషాఢ మాసం ఎండింగ్ అన్నమాట డేస్. సో సండే వచ్చేటప్పటికి అయితే మన శ్రావణం మొదలవుతుంది. అంతకు ముందు వెనస్డే రోజు. సో ఆ రోజు లాస్ట్ మేము నాన్ వెజ్ తినేది. సో మార్నింగ్ వచ్చేసి చపాతీ అండ్ ఎగ్ బుర్జు అయితే చేసేసుకున్నాం, తినేసేసేసామన్నమాట. సో తిని ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం మా హస్బెండ్ కోసం. తను వచ్చేసి కోర్ట్ వర్క్ ఉందని వెళ్ళాడు. సో యాక్చువల్గా 11 o'clockకి స్టార్ట్ అయ్యి మేము ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి హైదరాబాద్ బిర్యానీ తినాలి అనుకున్నాం. 3 o'clock 4 o'clockకి వెళ్తాం. కానీ తనకు ఆ రోజు వర్క్ ఉండడం వల్ల తను వచ్చేసేసి 1:30 ఆ టయానికి అయితే వచ్చాడు ఇంటికి, కర్నూలులో ఇంటికి వచ్చాడు. సో 1:30కి రాగానే ఏం చేసాము అంటే అంటే అప్పటికి మేము ఒక ప్లాన్ ఉంది, బయలుదేరాలి హైదరాబాద్కి అనేసి. సో రెడీ అయితే అయి ఉన్నాం కాబట్టి సో టక్క లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని కార్లో అయితే పెట్టేసేసుకున్నాం. మా హస్బెండ్ చెప్పంగానే మేమైతే టక్కామని 2 o'clock అంతా కూడా స్టార్ట్ అయితే అయిపోయాం. 2 o'clock స్టార్ట్ అయిన తర్వాత మా హస్బెండ్కి అనిపించింది ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాక కొంచెం మధ్యలో వచ్చేసేసి కొన్ని ఉడిపి హోటల్స్ ఇలా అయితే ఉన్నాయి, నాన్ వెజ్ అయితే లేదు. తర్వాత మనకి ఈవినింగ్ వరకు అయితే కొంచెం కష్టం అవుతుంది కదా అని ఆ రోజు మాత్రం మేము తినవలసిన డే. సో మనం హైదరాబాద్కి వెళ్ళేటప్పటికి చాలాసార్లు అయితే చూపించాను. మన ఫస్ట్ టోల్ గేట్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ అయితే అతిథి రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది. నేను ఇంతకుముందు కూడా 2-3 times అయితే ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. సో అక్కడికి వెళ్దాము అనేసి మా హస్బెండ్ చెప్పాడు అనమాట. సో మాకు ఆ రోజు నాన్ వెజ్ తినాలి కాబట్టి సో అతిథి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి మాకు 2:30 అయ్యిందనమాట టైం. సో కొంచెం ఆకలి కూడా టైం కరెక్ట్గా సరిపోయిన టైం అన్నమాట మాకు. ఇంకా మేము వచ్చేసేసి ఇంకా స్టార్టర్ అది ఏమీ వద్దు అప్ప, జస్ట్ బిర్యానీ చెప్పేసుకుందాం డైరెక్ట్గా అని చెప్పాం. కానీ ఆ హోటల్ రెస్టారెంట్ అతను వచ్చేసేసి మాకు తెలిసిన అబ్బాయి. సో లేదు సార్ మంచి స్టార్టర్ ఇస్తాను అనేసి అని చెప్పి ఇక్కడ ధీరజ్ ఆడుకుంటున్నాడు చూసారా. ఏంటి అంటే చికెన్ అల్లావుద్దీన్ అన్న స్టార్టర్ని అయితే చెప్పాం. సో అల్లావుద్దీన్ అంటే అదొక అద్భుత దీపంలోంచి వస్తుందేమో అని అనుకుంటున్నారేమో. అదేం కాదండి, జస్ట్ చికెన్ అల్లావుద్దీన్. కానీ వాళ్ళు పేరుకు తగ్గట్టుగానే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇక్కడ చూసారా అవి చికెన్ రోస్ట్ లాగా చేసేసి దాని మీద మన పానీపూరి సైజు ఉంటాయి కదా, సో అవి అయితే ఇచ్చారు. దానికి కాంబినేషన్ అనమాట నిజంగా చాలా బాగుంది. అతిథి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అయితే చికెన్ అల్లావుద్దీన్ అన్న స్టార్టర్ని అయితే తెప్పించుకొని తినండి. ధీరజ్ వచ్చేసేసి ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ మన సూప్ తాగడం బాగా అలవాటు చేసుకున్నాడు. హైదరాబాద్ పిల్లోడని అయితే అనిపించుకున్నాడు అనమాట. సో చికెన్ సూప్ని అయితే తెప్పించేసేసుకున్నాడు. సో మేమైతే ఎవరేం టచ్ చేయలేదు. సో మేమైతే జస్ట్ అలా సిప్ చేసాము, 1 sip మాత్రమే చేసాము. నిజంగా అండి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా మళ్ళీ 1.5 month తినము అని అనుకుంటున్న దానికి ఆ చికెన్ అల్లావుద్దీన్ స్టార్టరు వావ్ అని అనిపించింది అనమాట. సో ఆ తర్వాత తెప్పించుకున్నాము మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి. ఇంక ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరమే లేదు కదా, మటన్ బిర్యానీ ఎవరికో చికెన్ బిర్యానీ ఎవరికో. సో ఏం చక్క బిర్యానీని ఎంజాయ్ చేశాను. నాకు బిర్యానీ కన్నా స్టార్టర్ చాలా బాగా అనిపించింది. సో ఆ తర్వాత యాజ్ యూజువల్ తీసేసుకున్నాము మోజిటోస్, వాటర్ మిలన్ మోజిటో అండ్ బ్లూబెర్రీ మోజిటోస్. సో నాకు మా హస్బెండ్కి ఇష్టమైన ఫేవరెట్ వచ్చేసేసి బ్లూ మోజిటో, మా కృషి గాడికి ఇష్టమైన మోజిటో వచ్చేసేసి వాటర్ మిలన్ మోజిటో అనమాట. సో అది అతిథి రెస్టారెంట్ వాటర్ మిలన్ మోజిటోనే ఎందుకు ఎక్కువ ఇష్టపడుతుంది. సో దాని ఫేస్ ఫీలింగ్స్ చూడంగానే మీకు అర్థమైపోతుంది. సో ఈలోగా అయితే హ్యాపీగా తినేసాం. 3 o'clock అలా అయ్యింది. జస్ట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్లోనే మన చెప్పినటువంటి ఆర్డర్ని అయితే ఇచ్చేసేసేసారనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ డ్రైవ్ చేశాడు, తిన్నాడు కదా. సో ధీరజ్కి ఏమైనా నిద్ర వస్తుందేమో అన్న ఆలోచనతోటి అయితే మా హస్బెండ్ అయితే తీసేసుకున్నాడు డ్రైవింగ్. సో ఎంత ఎండ ఉంది కదా, లాస్ట్ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పటికీ అయితే ఎంత వానలో వెళ్ళాము, ఎంత ఎండ అవుతుంది. ఈవినింగ్ 6:30 అవుతుంది టైం వచ్చేసేసి. అయినప్పటికీ చూడండి ఎండ ఏ మాత్రం తగ్గనే లేదు కదా. సో యాక్చువల్గా ఈసారి మా ప్లాన్ వచ్చేసేసి ఏంటి అంటే థర్స్డే మా హస్బెండ్కి హైదరాబాద్లో వర్క్ ఉంది. సో థర్స్డే వెళ్ళాలి. సో మేము ఆ రోజు లాస్ట్ తినాలి, హైదరాబాద్ బిర్యానీ తిందామని మా ఆలోచన. సో అట్లా అని మేము వెనస్డే
ప్లాన్ చేసుకున్నాం హైదరాబాద్కి వెళ్ళి బిర్యానీ తిని థర్స్డే మా హస్బెండ్ వర్క్ చూసుకొని చిన్న షాపింగ్ చేసుకొని రావచ్చు. కానీ మనం అనుకునేటివి జరిగితే దాని లైఫ్ అని ఎలా అంటాం చెప్పండి. సో అనుకోకుండా జరుగుతున్న వాటిని లైఫ్. సో అయినప్పటికీ అనుకోకుండా జరిగిన వాటిలో కూడా ఒక ఎంజాయ్ అయితే చేయాలని నేను అంటాం. సో ఇందాక మన స్టార్టర్ తినేసి ఎంజాయ్ చేసినారు. సో 6:30 అయింది. మా చాయ్ లవర్స్కి వచ్చేసేసి చాయ్ తాగాలి అనేసి అని ఎత్తుక్కుంటూ ఒక మంచి చాయ్ కెఫే దగ్గరికి అయితే వెళ్ళిపోయారంట. కాఫీ కెఫే ఉంటుంది, చాయ్ కెఫే అని అంటారా? ఓకేలేండి అట్లయితే. సో ఇరానీ చాయ్ అని అయితే ఇంకా మంచిగా కప్పులో అది అయితే వేసి ఇచ్చారు, తాగుతున్నారు. వాళ్ళకు అప్పటికి వాళ్ళ ప్రాణము హ్యాపీగా అనిపించిందంట అండి. సో ఇంట్లో ఉండగానే 5 o'clock 5:30కి అయితే ఖచ్చితంగా చాయ్ తాగారు. 6:30 అవుతుంది, వాళ్ళ నాలుకైతే పికేస్తూ ఉంది అంట. సో ఏం చక్కగా చాయ్ తాగారు. నేనైతే ఈవినింగ్ టైం అంతగా ఇష్టంగా అయితే ఏం చెయ్యను, మార్నింగ్ అయితే కంపల్సరీ టీనే తాగుతానంట. సో చాయ్ తాగేసేసారు. 6:30 ఆ టైం అట్లా అయితే అయిపోయింది. సో ఇక్కడ డ్రైవర్స్ కూడా చేంజ్ అయ్యారనమాట. సో డాడీ ఇంకా నేను ఇంతసేపు నేను నడిపాను కదా, సారీ నువ్వు నడిపావు కదా, ఇక్కడ నేను తీసేసుకుంటాను. దట్టు ఇంకా మనం టౌన్లోకి ఎంటర్ అయినప్పటికీ కొంచెం స్ట్రీట్స్ ఎట్లా వెళ్ళాలా, రూట్స్ ఇవన్నీ ధీరజ్కి అయితే ఐడియా ఉంటాయి. మా హస్బెండ్కి అఫ్కోర్స్ ఐడియా ఉంటుంది, కానీ ఏం చెప్పాలి, 10% ఐడియా మా ధీరజ్కి ఉంటే 8% ఐడియా మా హస్బెండ్కి ఉంటుంది. సో అందుకు ధీరజ్ కార్డ్ అయితే ఏం చక్క తీసేసుకున్నాడు డ్రైవ్. సో ఈలోగా మేము ఆ రోజు యాక్చువల్గా మాకు ఏం వర్క్ లేదు, వెనస్డే రోజు ఏం వర్క్ లేదు, జస్ట్ హ్యాపీగా చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అయితే మనం వెళ్ళిపోయాము ధీరజ్ వాళ్ళ రూమ్కి. సో అప్పటికి 9 o'clock అలా అయితే అయిందన్నమాట. అంటే టెన్షన్తో కాకుండా అలా వెళ్ళాం. సో వెళ్ళంగానే వాళ్ళ ధీరజ్ వాళ్ళ రూమ్ సరౌండింగ్స్ దగ్గర అయితే ఇంకా మన చికెన్ పకోడా బాగుంటుంది డాడీ అనేసి అని తీసుకొని వచ్చాడు. సో పరోటాను చపాతీలోనండి తీసుకొని చికెన్ పరోటా తీసుకొని అయితే వచ్చాడు. సో నేనైతే నూడిల్స్ తెప్పించుకున్నాను. సో నైట్ డిన్నర్ని అయితే మేము ఎంజాయ్ చేసామంటారు. సో ఆ రోజుకి రెస్ట్. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ 8:30కే మమ్మల్ని మొత్తం అందరినీ కూడా రెడీ అయితే చేపించి బయటికి పిలుచుకొచ్చి టిఫిన్ కూడా పెట్టిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎందుకంటే తనకు వర్క్ ఉంది, మా హస్బెండ్కి వర్క్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా 9-9:30కి అంతా వెళ్ళిపోవాలని 8:30కే మమ్మల్ని తీసుకొని వచ్చి టిఫిన్ అయితే పెట్టిస్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత ఇక్కడ మేము డిస్పాచ్ అవుతామన్నమాట. సో మా హస్బెండ్ వర్క్ ఉన్న ఏరియా వరకు వెళ్తాము. తను వర్క్ ఉన్న ఏరియా వరకు వెళ్ళినాక తను ఏ ప్లేస్కి వెళ్తాడో తను వెళ్ళి వర్క్ చూసుకుంటాడు. ఆ తర్వాత మేము అలా ఇలా బయట తిరుగుతూ ఉంటామన్నమాట. సో ఆ రోజు మేము ఏమనుకున్నాము అంటే మెట్రో ప్రిఫర్ చేసామన్నమాట. మా హస్బెండ్ వెళ్ళాల్సిన ప్లేస్ మెట్రో అవైలబుల్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు అని కార్ అది తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే మేము కూడా కొంచెం అటు ఇటు తిరగాలి, మెట్రోలో అయితే తిరగచ్చు. సో మెట్రో ప్రిఫర్ చేసాం, వెళ్ళిపోయాక మా హస్బెండ్ వర్క్ ఉంది అనేది తను అయితే వెళ్ళిపోయాడు. నేను ధీరు గ్రీషు అయితే కొంచెము ఒక సరౌండింగ్ ఆ ఏరియాలో అయితే తను దిగిన దగ్గర అక్కడ అటు ఇటు అయితే కొంచెం తిరిగేసేసాము, ఒక చోట అయితే కూర్చున్నాము. ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం అని వెయిట్ చేసామన్నమాట. తన కోసం తన వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు ఒక ఏరియా సైడ్ అయితే అక్కడ వెయిట్ చేసాము. మళ్ళీ మేము ఎక్కడో దూరంగా వెళ్ళిపోయామంటే తను రావడానికి కష్టం అవుతుంది కదా అన్నట్టుగానే సరే. సో తను వచ్చేసేసాడు. నాకు తెలిసి 9కేమో వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయేసేసి 12 వరకు తను వర్క్ని అయితే చూసేసుకొని 12 o'clock వచ్చి మాతోటి జాయిన్ అయితే ఆ రోజు ఎండ చూడాలండి. సరే ఓకే ఎండ పర్వాలేదు, అదే వాన పడితే ఏం చేయలేకుంటుంటాం కదా షాపింగ్ అని అనిపించింది అన్నమాట నాకు. సో ఎండ ఉన్నా ఓకే అన్నట్టు. సో ఈసారి మేము వెళ్ళిన షాపింగ్ ఏరియా వచ్చేసేసి అమీర్పేట్కి వెళ్ళామన్నమాట మేము. సో ఆ షాపింగ్ ఏరియాస్ దగ్గరికి మళ్ళీ మెట్రోలో వెళ్ళిపోయాము. మెట్రో స్టేషన్ దగ్గర దిగాము, వెళ్తూ ఉన్నాం. అమీర్పేట్ షాపింగ్ ఏరియా ఎక్కడ అని చెప్తే వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి చాలా ఎక్కువ జనం కనిపించారు. ఏంట్రా అని అనగానే అక్కడ చాయ్. సో మా వాళ్లకు అది చూడంగానే ఇంకా చాయ్ పీకేస్తుంది. సో మార్నింగ్ ఆ రోజు 6 o'clock ఏమో అర్లీగానే తాగేసాము మేము. సో చాలాసేపు అయింది, 12:30 ఆ టైం అవుతుంది అనేసి తాగుతాం. నేనైతే మార్నింగ్ ఒక్కసారి మాత్రమే తాగుతాను, తర్వాత అయితే అస్సలకి దాని జోలికి పోను. తట్టు అంత ఎండ ఉంది. వీళ్ళైతే ఇక్కడ నా కోసం అని షేర్ చేశారు. ఆయన ముగ్గురు కూడా మళ్ళీ 4 కప్ కూడా తాగేశారు విత్ బిస్కెట్స్ తోటి. సో ఆ తర్వాత చిన్నగా మా షాపింగ్ని అయితే షాపింగ్కి వెళ్ళిపోయాం. ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది, ఏం కొనుక్కోవాలన్న ఒక చిన్న ఐడియా అయితే ఉంది. ఫస్ట్ వెళ్తూ ఉన్నప్పటికీ మాకు ఆ రోజు థర్స్డే నాకు గుర్తుకొచ్చింది, షూ వచ్చేసేసి కొంచెం పాడైపోయాయి.
సో ఇంకా నేను షూ కొనుక్కుందాము అని హైదరాబాద్లో వెళ్ళి తిరగాలి అంటే షూ కంపల్సరీ ఉండాలి. నేను చప్పల్స్ తోటి అయితే అస్సలు హ్యాండిల్ చేయలేము. దట్టు థర్స్డే మాత్రమే కొనిస్తాను మా హస్బెండ్. సో నాకైతే ఫస్ట్ వచ్చేసేసి చాయ్ తాగినాక పక్కల్ని. సో ఇంకా నేను ఆ డేని నేను ఎట్లా మిస్ చేసుకుంటాను చెప్పండి, థర్స్డేని. సో నేనైతే తీసేసుకున్నాను మంచి షూస్ తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మనం గూగుల్ని పెట్టేసుకొని ఆ ఏరియాలో అంటే నేను కొనాలి అని అనుకున్న ఐటమ్స్, పూజకు సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవాలండి. సో ఫస్ట్ నేను బేగం బజార్ ప్రిఫర్ చేశాను, కానీ మా హస్బెండ్ తను వెళ్ళాల్సిన ఏరియాకి అమీర్పేట దగ్గర అవుతుంది, సో అమీర్పేటలో ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. చెప్పగానే మనకు గూగుల్లో వచ్చేసేసి ఒక మీకు దీని నేమ్ కూడా నెక్స్ట్ చూపిస్తాను. సో అది ప్రిఫర్ చూపించింది అనమాట మనకు. సో ఎలా ఉంటుందేమో, సరే వెళ్ళిపోదాం అనుకుంటా. సూపర్ డూపర్ అయితే ఉందండి. A to Z దేవుని ఐటమ్స్ అయితే దొరుకుతుంది. ఇది లేదు అని అనకూడదు, మనం మర్చిపోయినప్పటికీ అక్కడ కళ్ళ ముందు అయితే వాళ్ళు మనకు కనిపించేటట్టు పెట్టేసేసింటారనమాట. సో నేను అన్ని ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను, ఏం కొనుక్కోవాలి. మన మైండ్లో ఉండేటివి ఉంటాయి, కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా అక్కడ చూసినప్పుడు. సో నాకు ఇక్కడైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఎంట్రన్స్లోని ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసేసి మనం రెడీ టు డూ పూజ అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టేసేసారనమాట. ఇంక ఈ అమ్మవారికి సపరేట్గా మనం రెడీ చేయాల్సిన అవసరం లేదు. శారీ కట్టడము, అమ్మవారి హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ అండ్ అట్లా ఏమీ లేకుండా రెడీగా పెట్టేశారు. ఆ సెట్ మనం అలాగే అయితే తీసేసుకోవచ్చు. నాకు కాస్ట్ కూడా తక్కువనే అనిపించింది, 3000 4000 అంతనే అనిపించింది అనమాట. సో ఎవరన్నా మనం కట్టేయలేము, మనకు చేత కాదు అమ్మవారి చీర కట్టించేది అన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అనిపించింది అనమాట. సో ఇక్కడ సైడ్కు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే స్టాండ్స్కి ఏనుగులు వచ్చి చాలా బాగా అనిపించాయి అనమాట. నాకు ఆ తామరపు లోటస్ది కూడా చాలా బాగా అనిపించింది. సరే ఇప్పటికీ నేను కొనాలనుకున్న ఐటమ్స్కి నాకు ఆ తామర పూల దగ్గర కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపించింది అనమాట. సో నెక్స్ట్ టైం అయితే తామర పూలది ఖచ్చితంగా కొనుక్కుంటాను. సో అమీర్పేట శ్రీ సాయి పూజ సామాగ్రి అని మీరు కూడా కొట్టేశారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. దట్టు మెట్రో దగ్గరలోనే ఉంది, రోడ్డు మీదనే ఉన్నిందన్నమాట. సో షాపింగ్ అయితే వెళ్ళండి, చెయ్యండి. నేనైతే అమ్మవారికి సంబంధించినవన్నీ కొనేసుకున్నాను. సో అమ్మవారి షాపింగ్ అయినాక రిటర్న్ తిరిగి ఇంకా వస్తూ ఉన్నామన్నమాట. మెట్రో దగ్గరికి వస్తుంటే మాకు ఎందుకు ఒక షాపులో డ్రెస్సెస్ రోడ్ మీద డ్రెస్సెస్ బాగుంటాయి, అక్కడికి వెళ్ళి అడగని అంతేనండి. మన సాయి పూజ దగ్గర కొంచెం పక్కన, ఇది కింద లేదండి, పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది. పైన సెకండ్ ఫ్లోర్లో పెట్టి కింద అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు, ఏంటా అని వెళ్ళి చూస్తే వామ్మో అన్నట్టుందండి. పుట్టిన పిల్ల దగ్గర నుంచి XXL, XXL, 4XL వరకు దొరికేటువంటి లేడీస్ ఐటమ్స్, ఓన్లీ డ్రెస్సెస్ అనమాట, శారీస్ కాదు, డ్రెస్సెస్ మాత్రం. సో నేను అక్కడ వరకు వెళ్ళాను. గ్రీషుకి ఏదో 2 ప్యాంట్స్ తీసుకున్నాను. నేను వాళ్ళ విజిటింగ్ కార్డు ఉంటుంది కదా, అదైతే తీసుకొని వచ్చాను. నెక్స్ట్ టైం ఏదైనా కావాలి అన్నప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అనేసి అని అనుకున్నాను. సో మేమైతే ఇంకా మళ్ళీ నాకు తెలిసి 12:30 నుంచి 3 o'clock వరకు ఏమో షాపింగ్ అయితే చేశాము. మీకు చూడడానికి 10 minutes పడుతుంది అంతే. సో 2.5 hours 3 hours అయితే చేశాను. అమ్మవారికి సంబంధించినవన్నీ కొట్టేసుకున్నాను. ఏం చక్క రిటర్న్ అయితే ఇంకా మేము మెట్రోకి రాలేదు అనమాట. సో క్యాబ్ బుక్ చేసేసుకొని అయితే వచ్చేసాం. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వస్తున్నప్పటికీ ధీరజ్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసేసాడనమాట. మనము ఇంటికి రీచ్ అయ్యే టయానికి ఆర్డర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది కదా అనేసి అని ఇంకా ఆ రోజు వచ్చేసేసి థర్స్డే మాకు మంచిగా సౌత్ ఇండియన్ థాలీ ఆ టైప్ అయితే పెట్టాడు. రోటీ కర్రీ అంటే మళ్ళీ థర్స్డే నైట్ మేము రైస్ తిన్నాము. సో అప్పుడు రోటీ కర్రీ ఏదైనా తినచ్చు కదా అన్నట్టుగా అనేసి అని ఇంకా మనము సౌత్ ఇండియన్ థాలీ చెప్పేశాడు. జనరల్గా అన్నం, పప్పు, రసం, సాంబార్, ఒక చట్నీ, ఆ తర్వాత వచ్చేసేసి మనకు గోబీ మంచూరియా ఆ టైప్ డ్రై ఐటమ్ అలా అయితే జనరల్గా అయితే ఇచ్చారనమాట. సో కర్డ్ అయితే ఇంట్లోనే ఉండింది. సో ప్యాకెట్ ముందు రోజేమో తెప్పించుకున్నట్టుగా, సో కర్డ్ అయితే ఉండింది అనేసి అని ఇంకా మేము మళ్ళీ ప్లేట్స్ అవంతా కడగాల్సి వస్తుంది అని యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉండింటే ఇంకా మేము భోంచేసాక మేము రిటర్న్ టు కర్నూలు అన్నమాట. ఇంకా మా హస్బెండ్ వర్క్ అయిపోయింది, నా షాపింగ్ అయిపోయింది కదా, సో అందుకోసం. సో నాకు తెలిసి గోబీ కాదనుకుంటా, బెండి ఏమో ఇచ్చినట్టుగా ఉన్నారు కర్రీ వచ్చేసి. ఏం చక్క యూజ్ అండ్ త్రో ప్లేట్స్లో అయితే తినేసేసాము.
ఇంకా పడుకోవడం అది అంత ఏం చేయలేదు. మేము 3:30కి ఇంటికి వెళ్ళిపోయాము కదా, భోజనం చేసేసాము. ఆ యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అన్నీ కూడా డస్ట్బిన్లో పెట్టేసేసి 4:30కి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. మరి లేట్ నైట్ అయితే కూడా కష్టము. మరుసటి రోజు వచ్చేసేసి దీనికి ఎగ్జామ్ ఉంది, మన ఫ్రైడే రోజు. మా హస్బెండ్కి వర్క్ ఉంది అని ఇంకా మేము ఎర్లీగానే బయలుదేరిపోయాం అనమాట. సో బయలుదేరంగానే గ్రీష్ గాడికి చాక్లెట్స్ తీసుకోవాలి అనేసి అని ఇంకా వస్తూ ఉన్నప్పటికీ స్టార్ట్ అయిన తర్వాత మంచి ఫైవ్ స్టార్ కాదనమాట, డైరీ మిల్క్ ఏమో తీసుకుపోయిందనమాట. ఆ రోజు ఎందుకో నాకు తెలియదు, థర్స్డే రోజు ఎన్ని కార్లు ఉన్నాయండి. ఒక ఫస్ట్ టోల్ గేట్ దాటుతున్నప్పటికీ మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. కొత్త కార్లు అంటే కార్లు ఏంటి, వీకెండా ఏమన్నా అని మాకు ఏమీ అర్థం కాలేదు. అంటే ఫ్రైడే కానీ మండే కానీ అలా ఏమంటారు ఫెస్టివల్స్ అలా అని ఏమీ లేదు. దట్టు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అంతే అన్నమాట. ఎందుకు అబ్బా అనేసి అని అనుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీగా అయితే ఉంది. సో మనం హైదరాబాద్ నుంచి కర్నూలుకి వస్తూ ఉన్నప్పటికి లెఫ్ట్ సైడ్లో సందర్శిని అని మీకు చాలాసార్లు చూపించాను. అక్కడ ఫుడ్ తింటుంటే మీ ఆఫ్టర్నూన్ లంచ్ అలా తింటుంటే చాలా టేస్టీ ఫుడ్ అన్నమాట, చాలా బాగుంటుంది. అక్కడ మనం టీ తాగడానికని వెళ్ళినప్పుడు నాకు అక్కడ మన చిక్కీస్లో వచ్చేసి స్ట్రాబెర్రీ చిక్కీ, తర్వాత చాక్లెట్ చిక్కీ, అంటే మన బుడ్డల కట్టాలలోనే ఫ్లేవర్స్ కనిపించాయి అనమాట. గ్రౌండ్ నట్ ఇలా ఫ్లేవర్స్ కనిపించాయి. తీసుకుందామని అనుకున్నప్పుడు అక్కడ తీసుకోవాలి అనుకున్నాము. సరే ముందు ఫస్ట్ టీ తాగుదాము, టీ తాగిన తర్వాత తీసుకుందాములే అనేసి అని అనుకున్నాము. సో సందర్శిని అన్నమాట, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. దట్టు మేము టీ కూడా తీసుకున్నాం, చాలా బాగుంది అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసేసి మేము టీ తీసుకున్నాము. మా ధీరజ్ అయితే తొందరపాటుల్లోకి అక్కడ కొంచెం టీ గ్లాస్ తెచ్చి పెట్టడంలో టపామని కొట్టేసేసరికి హాఫ్ టీ అంతా కూడా ఒలిగిపోయిందన్నమాట. టీ వచ్చేసేసి ఇంకా వాళ్ళ తర్వాత 2 గ్లాసెస్ ఇచ్చాక షేరింగ్ ఎక్కువ వస్తుందేమో అన్నట్టుగా కొంచెం తాగుదాము అని. ఆ రోజు నాకు ఎందుకో మార్నింగే లేచాను నేను 6 o'clock, 8:30కి అంతా రెడీ కమ్మన్నాడు. హెడ్ బాత్, ముందు రోజు నాన్ వెజ్ తిన్నది, మరుసటి రోజు థర్స్డే హెడ్ బాత్ చేయడము, తర్వాత అంతా ట్రావెలింగే ఉండింది కదా, మెట్రోకి వెళ్ళడం హడావిడిగా ఉండింది. సో నాకు ఫుల్ హెడేక్ ఉంది. నాకు ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నిద్రపోవాలి. అలా నిద్ర కూడా పోలేదు. కంటిన్యూ నేను అక్కడెక్కడ 8:30 నుంచి తిరుగుతూ నాకు హెడేక్ ఉంది, వన్ సైడ్ హెడేక్ ఉండింది అన్నమాట. సో టీ తాగాలనిపించింది. సో నాకు ఈ ప్లేస్ చూడంగానే అక్కడ ఒక పోస్టర్ అన్నమాట. ఇది నాకేమనిపించింది, నాకు ఊటీలో ఉన్నానా అన్న ఫీలింగ్ అనిపించింది. నాకు ఆ పోస్టర్ చూస్తే ఒక 10 minutes నేను ఊటీకి వెళ్ళిపోయాను. సో లోపల వచ్చేసేసి ఆ వాతావరణం అది కొంచెం క్లోజ్డ్గా ఉంది. వద్దు నీకు హెడేక్ అన్నావు కదా, రా ఇక్కడ బయట కూర్చొని తాగుదాము టీని అని చెప్పి మా హస్బెండ్ ఇక్కడ వచ్చి పిలుచుకొని వచ్చాడు. చాలా బాగుందన్నమాట సందర్శిని. ఆ రెస్టారెంట్ వచ్చేసి బయట కూడా కూర్చొని తినడానికి చేయడానికి ఆ ప్లేస్ కొంచెం కన్వీనియంట్గా అనిపిస్తుంటుంది. పిల్లలు వచ్చారనుకోండి ఆడుకోవడానికి, మనం జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం సేపు వాళ్ళను ఎంతసేపు అని కార్లో కూర్చోపెట్టుకుని కొంచెం ఆగాలి అన్నప్పుడు ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. పిల్లలు ఆడుకొని కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి కూడా బాగుందన్నమాట. సో దట్ రోడ్డు మీదికే అయితే ఉంటుంది. సో ఇంకా మా ధీరు టీ సగం అంతా ఒళ్ళకు కొట్టేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ఒక టీ అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే తాగుతున్నాడు. ఆ బ్యాక్ సైడ్ చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి, రోడ్ మీదకి అనమాట మనకి సందర్శిని. సో మేము వచ్చేసేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే రిలాక్స్ అయ్యాము. ఆ టీ తాగిన తర్వాత నాకు వన్ సైడ్ హెడేక్ అన్నది కొంచెం తగ్గింది. ఆ తర్వాత మనం జర్నీ అన్నది కంటిన్యూ చేసాము. మేము అర్లీగా 4:30కే బయలుదేరాం కాబట్టి 9:30కి అంతా కూడా కర్నూలుకి అయితే వచ్చేసాము. ఇంకా మధ్యలో ఎక్కడ తినలేదు, ఏదైనా రెస్టారెంట్లో తినేసి రావచ్చు అని. ఇంకా ఎక్సెస్ వేడి అయిపోతుందని ప్రశాంతంగా ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఇంకా ఏం తెప్పించుకుంటే ఇడ్లీ వేడిగా ఉంటే తమ్మని చెప్పాము. సో ఇడ్లీ లేదా అమ్మ 9:30 అయింది, ఇడ్లీ లేదు అంట. సో దోశ అయితే వేడివేడిగా వేస్తున్నారని చెప్పాను. సరే నాన్న అట్లయితే దోశ తీసుకొని రా అని చెప్పాను. సో 4 దోశాస్ అయితే తీసుకొని వచ్చేసారు మా ధీరు గ్రీషు. కారు అది పెట్టేసేసి నీట్గా దోశ తీసుకొచ్చారు. సో నైట్ డిన్నర్కి వచ్చేసేసి దోశ తినేసి హ్యాపీగా అయితే రెస్ట్ తీసుకు. సో ఏదో అంటారు చూడండి, ఒక సామెత ఉంది, స్వామి కార్యము స్వకార్యము 2 కూడా పూర్తి చేసుకున్నాము అని అంటారు. సో మా హస్బెండ్ వర్క్ అది కంప్లీట్ చేసుకున్నాను. సో నేను వచ్చేసేసి చక్కగా నా షాపింగ్ని కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో దీన్నే అంటారు. అంటే నేనేమంటాను అంటే
ఏదో జరుగుతుంది అని అనుకునే కన్నా కూడా జరిగిన దాన్ని కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అన్నాడు. సో అతిథిలో కూడా సూపర్ డూపర్ ఫుడ్ ఎంజాయ్ చేశాను, మంచి షాపింగ్ని చేశాను, కొత్తవి కూడా ప్లేసెస్ తిరిగాను, తెలుసుకున్నాను, హ్యాపీగా కర్నూలుకి అయితే రిటర్న్ అయిపోయాను. ఇలా జరిగిందన్నమాట మా 2 days. నేను కలుస్తాను మరొక బ్లాగ్. బాయ్.